ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి పులిహోర పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పొట్రు అర్జున్ రావు, పట్టణ అధ్యక్షులు షేక్ ఉస్మాన్, మాజీ ఎంపీటీసీ అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తదితర కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రోజు సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారు రైతులకి జలయజ్ఞ ప్రదాతగా, మరి విద్యార్థులకి ఆపద్బాంధవుడిగా, ప్రజలకి మొకటం లేని మహారాజుగా చేసినటువంటి ఆయన సేవలని ఎల్లవేళలా ఎన్ని తరాలు మారినా సరే ఆయన యొక్క చేసినటువంటి సేవలనేవి ఎప్పటికీ గుర్తుండే విధంగా ఉన్నాయి. మరి ఈ రోజు ప్రతి పిల్లవాడు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అవకాశాలు ఈ రోజు ఇంత పుష్కలంగా ఉన్నాయి అని అంటే, ఇంజనీరింగ్కి తొలిగా మరి స్కాలర్షిప్లు ఇచ్చి ఆయన స్టార్ట్ చేయడం వల్లనే ఇవాళ ఎంతో మంది జీవితాలు ఇవాళ ఉజ్వల భవిష్యత్తులో ఉండి విదేశాల్లో కూడా మన యొక్క ప్రెగ్నెంట్ చాటుతున్నారు. మరి అలాగే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు ఆ రోజు నుండి ఈ రోజు వరకు రైతులకి బాసటగా నిలుస్తూ, మరి ఆ రోజు ఆయన పేద ప్రజల కోసం అని 2 రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టి అదే పథకాలని మనం కూడా కంటిన్యూ చేస్తూ ప్రజెంట్గా రేవంత్ రెడ్డి గారు మరి మహిళలకు ఉచిత బస్ దగ్గర నుంచి, ఉచిత బియ్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మనం పరిపాలించడం జరుగుతుంది. అలాంటి మకుటం లేని మహారాజుకి ఆయన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. రెండు రాష్ట్రాల్లో కూడా మంచి పేరున్న నాయకుడు, పార్టీకి ఎంతో అండగా ఉండేవాడు. మరి ఒక మాట చెప్పాలంటే 2 సార్లుగా గెలిచింది రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో రకరకాల స్కీములు 108 ఉరికొచ్చేది కొయ్యి అనుకుంటా. ప్రజల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని రాజశేఖర ఎంతో చేసిండు. భగవంతుడు కనుక మరి మంచి వాళ్ళనే మనం చెట్లు అడిగిపోతే చెట్టు తీసుకోవాలంటే మంచి చెట్లు చెట్టు జరుపుకుంటాము. భగవంతుడు కూడా అట్నే మంచి మనిషిని తీసుకొని పోవడం దురదృష్టకరం. ఏదేమైనా పుట్టినవాళ్ళు పోక తప్పదు. కానీ